Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. So friends, నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే సర్కిల్స్ అనే కాన్సెప్ట్ ని 20 వీడియోస్ 22 hours చెప్పడం జరిగింది అండ్ ద ఫీస్ ఈజ్ 200 రూపీస్, జస్ట్ 200 రూపీస్, అండ్ దీస్ ఆర్ ద ఆల్ 20 వీడియోస్. సో ఈ 20 వీడియోస్ ని మీకు 200 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 వీడియోస్ లో మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కూడా సర్కిల్స్ కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి 22 hours is 200 rupees means per hour it is less than 10 rupees. సో చాలా చాలా తక్కువ అమౌంట్ ఇది. ఓకే, సో కాబట్టి మీరు ఈ కోర్సుని ఖచ్చితంగా తీసుకోవడం వల్ల మీరు సర్కిల్స్కి సంబంధించి ప్రతి ప్రాబ్లమ్ని చేయగలరు. ఓకే, సో దట్ ఐ విల్ గివ్ యూ డెఫినెట్లీ, మీకు అది నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. అంతేకాకుండా మొత్తం ఏ టాపిక్ ఎన్నేసి అవర్స్ చెప్పుకున్నామో చూద్దాం. సో సర్కిల్స్ బేసిక్స్ ని 3+ hours చెప్పడం జరిగింది 4 వీడియోస్ లో. అంతేకాకుండా కార్డ్స్ అనే కాన్సెప్ట్ ని 5+ hours 4 వీడియోస్ లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాంజెంట్స్, అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ 5+ hours in 5 వీడియోస్. సో టాంజెంట్స్ లోనే మనకి టాంజెంట్స్ తో పాటు సీకెంట్స్ అనే టాపిక్ ని కూడా మనం కవర్ చేసాం. అంతేకాకుండా నెక్స్ట్ మనకి pair of circles, most important topic for APPSC DAO and SSC CGL. So pair of circles ni overall concept and problems and 2011 to 18 previous questions అన్నిటిని కలిపి 7 videos and 8 hours లో చెప్పడం జరిగింది. 8 గంటలు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి టాపిక్స్ అన్ని కలిపి 22 hours దాకా తీసుకున్నాయి. సో ఈ టాపిక్స్ అన్నిటిని మీరు చూడడం వల్ల మీకు సర్కిల్స్ అనేది డౌట్ ఉండదు. మీరు ఏ ప్రాబ్లం అయినా సర్కిల్స్ చేయగలరు. నేను మీకు ఇప్పుడు ఏంటంటే ఒక డెమో వీడియో చెప్తున్నాను, అంటే పేర్ ఆఫ్ సర్కిల్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఈ వీడియో చూసి ఓకే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, ఎట్లా ఉంటాయి అనేది మీరు ఒక అనాలిసిస్ తెచ్చుకొని ఓకే కోర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. కోర్స్ని ఎట్లా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ప్రీవియస్ వీడియోలో. ఓకే, సర్కిల్స్ అనే ప్లేలిస్ట్ లో మీరు చూడొచ్చు ఆ వీడియోని. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు సర్కిల్స్ అంటే ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాంట్లోని యూ కెన్ ఆస్క్ మీ త్రూ మై వాట్సాప్ నెంబర్ 9490882754. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ నౌ ఐ విల్ ప్రెజెంట్ ఏ డెమో వీడియో అండ్ దిస్ ఈస్ ద వీడియో డీల్స్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ ఇన్ పేర్ ఆఫ్ సర్కిల్. సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, జస్ట్ 6 ప్రాబ్లమ్స్ అనేవి డీల్ చేస్తాను, చూడండి. ఓకే, so friends, we already covered total concept in pair of circles. So this is the first video on problems. So ఇప్పటి వరకు మనకి సర్కిల్స్, టాంజెంట్స్, కార్డ్స్ కి అయితే కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ అండ్ 2011 to 18 ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చెప్పుకోవడం జరిగింది CGL లో ఇచ్చినవి. నా నేను ఏం చెప్తానంటే పెయిర్ ఆఫ్ సర్కిల్స్ లో ప్రాబ్లమ్స్ కి సంబంధించి 2 వీడియోస్ పెడతాను, దట్ ఈస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. అండ్ in the next 2 videos I'll tell you the total previous questions asked on pair of circles. Okay, so let's see the first one. There are 2 concentric circles of radii 8 centimeters and 13 centimeters. If AB is the diameter of the bigger circle and BD is the tangent to the smaller circle, then what is the value of AD? Here the options are 18, 19 and 17.8 and 20.13. How can you solve this? So first మీకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, and we know the concentric circles means these are the 2 circles or 2 or more circles, they have same center but different radii. Here the radii of the given concentric circles are 8 and 13. AB is the diameter of the bigger circle. First we have to draw the diagram. Okay, diameter of the bigger circle is AB and BD is tangent to the smaller circle and you have to find out the AD. Okay, let's draw the diagram. This is diagram. Okay,
AB is the diameter of the bigger circle and BD is the tangent to the smaller circle. For suppose the center of both the concentric circle is O. Okay, and you have to find out AD, length of AD find out here. Okay, I'll tell you two methods to solve this problem. Okay, first method, ఇది first method అనుకోండి. వాడు ఏమేమి ఇచ్చాడు, two values ఇచ్చాడు. What are those two values? Radii of the given circles 8 and 13. Okay, 8 and 13. చూడండి, OD is nothing but radius of the inner circle, that is 8 centimeters, and OB is nothing but radius of the bigger circle, that is 13 centimeters. Since BD is tangent to the inner circle, definitely it is 90 degrees because radius and tangent are perpendicular. So if it is 8 and it is 13, what about this value? Can you say this? అది చెప్పబోతే అక్కర్లేదులేండి, ఏం పర్వాలేదు, ఈ మెథడ్లో మనకి ఏం పెద్ద అవసరం లేదు. ఓకే, and you have to find out AD. Let's see. For suppose if I take this angle as theta, then what about this angle? 180 minus theta. అంతేనా కదా? Yes or no? Okay. So for suppose if I take the triangle AOD, so using geometry గా trigonometry యూజ్ చేసి చెప్తాను చూడండి. సో OB is 13 కాబట్టి OA కూడా 13, అవునా? ఓకే, in triangle AOD, OD is 8 and AO is 13 and it is 180 minus theta and you have to find out AD. For suppose the length of AD is x and you have to find out x. Okay, so ఇక్కడ మనకి సైడ్స్ రెండు సైడ్లు ఉన్నాయి, మూడో సైడ్ మనకు తెలియాలి. So that's why to find out the third side and I know the two sides, that's why I have to apply cosine rule. Okay, so ఈ యాంగిల్ దగ్గర నేను cosine rule అప్లై చేశాను అనుకోండి, cos 180 minus theta equal to sum of the squares of the adjacent sides, that is 13 square plus 8 square minus x square, that is square of the opposite side, by 2 into product of the adjacent sides. So I already told this in trigonometry also. Okay, cos 180 minus theta means minus cos theta, yes or no? But from this triangle BOD చూడండి, ఇక్కడ ఉంది, ఇది 90, ఇది theta. Okay, BOD. సో ఈ థీటాకి adjacent angle, adjacent side ఎంతమ్మా 8, hypotenuse ఎంత 13. So from this triangle what is the value of cos theta, adjacent side by hypotenuse? So cos theta equal to minus 8 by 13. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి in place of minus cos theta I can write minus 8 by 13 is equal to 13 square plus 8 square minus x square by 2 into 13 into 8. Okay, అయిపోయింది. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి? x ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్. సో 13 క్యాన్సిల్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 8 into 8 64 into 2 128 minus 128 is equal to 13 square 169 plus 64, that is 233 minus x square. So what is the value of x square? 233 plus 128, that is 361. X square 361 and x equal to root 361, that is 19 centimeters. 19, ఎక్కడుందా మా 19 చూడండి, 19 centimeters. Which option? That is second option is the correct answer. Okay, you can solve this method using another method also. Okay, ఇదంతా మనం చేసింది trigonometric method, that is cosine rule. Okay, without applying cosine rule I'll tell this model using geometrical methods. Okay, let's second method, same. O is center and AB is diameter and OB is 13. Okay, O center అంటే మీనింగ్ ఏంటమ్మా, AB మిడ్ పాయింట్ is O అని చెప్పుకోవచ్చు. Yes, and BD tangent అన్నాడు. And what is the value of OD? It is 8. Since tangent is perpendicular to the radius, so angle ODB is 90 degrees. Okay, now if I extend the line BD and if it intersects this circle, bigger circle at some point C, then can you tell me what is the angle ACB? It is a 90 degrees. Why? Because AB is the diameter of the bigger circle, so angle in the semicircle is always a 90. So that's why angle ACB is a 90. So if you observe clearly, this is a triangle
ACB. ACB. It is a 90. And O is the midpoint. So these two are equal. And from O, there is a line OD which is perpendicular to BD. Okay. ఇప్పుడు చూడండి AC and BD ఖచ్చితంగా parallel అని చెప్పొచ్చా, because these two are 90 degrees, 90 degrees. And O is midpoint. So definitely D is also midpoint for BC. So కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. Now tell me, what is the length of OD? 8. And what is the length of OB? 13. Can you find out the length of BD? It is equal to square root of 169 minus 64, that is 105. ఇది square root of 105 అయితే ఇది కూడా square root of 105. And OB 13 కాబట్టి AO కూడా ఎంతమా 13. అయిపోయింది. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? AD ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. కానీ చూడండి, OD is 8. Can you tell me what is the value of AC? Of course, because in triangle ABC, O and D are the midpoints of BA and BC. So the length of OD is equal to half of AC, or length of AC equal to 2 times of OD, that is 2 into 8, 16 centimeters. Triangles lo manam cheppukuntam. Okay. Now in the triangle ACD, angle C is 90 degrees. The perpendicular sides are 105 and 16. So what is the length of AD? It is equal to square root of 16 square 256 plus 105. That is square root of 361. That is equal to 19 centimeters. Whatever the method may be, the answer should be same. So endochindama length of AD 19. So using purely geometrical method means this, and using trigonometry method means that. కాబట్టి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జామెట్రీ అనగా మీకు ఆల్రెడీ నేను చాలా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇవి ఈవెన్ జామెట్రీలో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేసి చేయొచ్చు, ఆల్జీబ్రాలో చేయొచ్చు. ఓకే. సో మీకు తెలిసిన ప్రాపర్టీస్ని ఏవైనా అప్లై చేయండి, కానీ అక్కడ సాటిస్ఫై అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ see the second one. See the second one. AB and CD are direct common tangents of two circles as shown in the figure. So these two circles are non-intersecting circles. So the length of the direct common tangents AB and CD should be equal. So alane vaadu kuda em ichchadu, AB and CD both are equal and equal to 12 centimeters. And the length of PQ is 2. Idi 2 anta, ee rendu 12 ichchadu. Okay. And you have to find out the length of DQ. DQ length find out cheyali. Very simple. Em ledhu. Ikkada meer em cheyalante ee two circles ni first divide cheyandi. Okay. First circle రెడ్ గా ఉంది కదా, రెడ్ సర్కిల్ రాజండి. ఈ రెడ్ సర్కిల్ కి BA అనేది టాంజెంట్, అవునా? BA is a tangent and BPD is secant. ఇది P, ఇది D, secant, అవునా? అలానే నెక్స్ట్ ఇంకొక సర్కిల్, చిన్న సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ కి DC అనేది టాంజెంట్ అండ్ DQB అనేది secant. Yes. So now apply the properties of tangent and secant to both the circles. దీనికి ఫస్ట్ అప్లై చేయండి. ఏమొస్తుంది మనకి ఇక్కడ? BA square equal to BP into BD. అంతేనా? అండ్ ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి? DC square is equal to DQ into DB. Yes sir. అంతేనా? That is the property of tangent and secant. But BA and DC both are direct common tangents, so those two are equal. So equal కాబట్టి ఖచ్చితంగా ఈ two values కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. So I can write BP into BD equal to DQ into DB. DB అన్న BD అన్న సేమ్ కాబట్టి రెండు క్యాన్సిల్. BP DQ ఈక్వల్ అంట. BP అంటే ఏం రాయొచ్చు మనం? BQ plus PQ. Yes or no? BQ plus PQ. DQ అంటే ఏం రాయొచ్చమ్మా? DP plus DQ. DP plus DQ రాయొచ్చు. సారీ, DP plus PQ రాయొచ్చు. సారీ PQ. సో PQ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు? BQ అండ్ DP బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఫర్ సపోజ్ నేను BQ కనుక X తీసుకుంటే DP కూడా ఎంత అవుతుంది? X అవుతుంది. అర్థమైందా? మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ DQ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీరు ఇదైనా తీసుకోండి, ఏ ఈక్వేషన్ తీసుకున్నా పర్లేదు. ఇఫ్ ఐ టేక్ ద సెకండ్ ఈక్వేషన్ DC square, DC ఎంతమ్మా? 12 square.
is equal to dq. What is the length of dq? X plus 2. Yes, and into db. db means x plus 2 plus x, that is 2x plus 2. 12 square ante 144. x plus 2 into ఇక్కడ 2 కామన్ తీసా అనుకోండి, x plus 1. 2 ones 272. సో ఏం రాయొచ్చు నేను ఫైనల్ గా? x plus 1 into x plus 2 is equal to 72. x plus 1 and x plus 2 are nothing but consecutive numbers. 2 consecutive numbers multiplication is 72. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 8 9 ఈ రెండు మల్టిప్లై చేస్తే 72 వస్తుందా లేదా అంటే x plus 1 is 8. x plus 1 8 అంటే what is the value of x? 7. కానీ మనకు కావాల్సింది ఏంటి? dq. dq అంటే x plus 2. x plus 2 అంటే 7 plus 2 9 centimeters is the final answer. ఓకే, సో కాబట్టి మీరు చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేసేది x equal to 7 వచ్చింది కదా, ఆప్షన్ లో 7 ఎక్కడ ఉంటుంది అది పెట్టేస్తారు, కానీ అది కాదు ఆన్సర్. dq అడిగాడంటే x plus 2 that is a 9 centimeters is the correct answer. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు వెరీ ఫాస్ట్ అండ్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా చేసుకోవాలి. అండ్ కంగారు పడి వాడు అడిగిన క్వశ్చన్ కి మీకు వచ్చిన ఆన్సర్ కి ఇబ్బంది కంగారు పడి పెట్టేవద్దు. x value is nothing but dp or bq, but you have to find out the dq. Okay na? I hope all of you clear. Now we'll move to the next one, that is third one. Let's see. In the given figure, AP is 8 and PB is 5 and PR is 6 and PQ is what? For suppose PQ x అనుకుందాం. సో నేను మీకు పెయిర్ ఆఫ్ సర్కిల్స్ లో ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ, విత్ ప్రూఫ్ చెప్పేశాను, అవునా? సో ఏం చెప్పాను మీకు? డైరెక్ట్ గా ఫార్ములా PA ఇంటూ PB ఈక్వల్ టు PQ ఇంటూ PR చెప్పానా లేదా? యూజింగ్ సిమిలారిటీ మనం చెప్పాము ఇది. సో ఎవరైతే ఈ మోడల్ చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా పెయిర్ ఆఫ్ సర్కిల్స్ లో ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అంటే థర్డ్ పార్ట్ లో చెప్పాను చూడండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ PA 8, PB is 5, PQ ఎంతమ్మా? x, PR ఎంత? 6. మీరు PQ x ఫైండ్ అవుట్ చేయాలి, అయిపోయింది. ఎంత సింపుల్ అమ్మా. 2 3s 2 4s 20/3. x is equal to how much? 20/3 means 6.66 centimeters. విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. ఎందుకు? ఆ మోడల్ మీకు తెలుసు కాబట్టి. తెలియకపోతే యాజ్ యూజువల్ నేను ఏదైతే ప్రూఫ్ చెప్పానో సైక్లిక్ క్వాడ్రిలేటరల్, సమ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సో 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దే ఆర్ సిమిలర్, ఆ ప్రాపర్టీ ద్వారా మొత్తం చేసుకోవాలి. ఓకేనా? సో చేసుకోకపోవడం అంటూ మీకు ఉండకూడదు, ప్రాబ్లం ఖచ్చితంగా చేయాలి. టైం ఉంటే మీకు ఆ విధంగా వెళ్ళాలి, టైం లేకపోతే మీకు ఫార్ములా తెలుసుకుంటే ఫాస్ట్గా వెళ్ళచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఫోర్త్ వన్. 2 circles of radius 4 centimeters and 6 centimeters touch each other internally. బాగా చూడండి, ఇంటర్నల్ గా టచ్ అయింది. ఓకే, then what is the length of the longest chord of the outer circle which is tangent to the smaller circle? ఫస్ట్ మీకు ఏం తెలియాలి? ఇంటర్నల్ సర్కిల్స్ అంటే ఏంటి, అంటే ఇంటర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా దట్, అండ్ ద రేడియస్ ఆఫ్ ద గివెన్ సర్కిల్స్ ఆర్ 4 and 6. So first draw చేద్దాం. So these are the two internally touching circles, and the center of the inner circle is, for suppose it is O, and center of the outer circle or bigger circle is suppose O dash. Okay, and what is the radius of the first or low inner circle? That is 4 centimeters. And what is the radius of the second circle or bigger circle? 6 centimeters. Okay, మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ అవుటర్ సర్కిల్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కూడా, ఈవెన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో కూడా మనం చెప్పుకున్నాం. సో కార్డ్ ఆఫ్ ది అవుటర్ సర్కిల్ మీన్స్ దిస్ రెడ్ లైన్, ఫర్ సపోజ్ AB అనుకుందాం. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ AB. సపోజ్ AB is the length of the bigger chord, which is nothing but tangent to the smaller chord. So the point of contact of the tangent with the smaller circle is C. Okay, definitely O dash C or OC is perpendicular to AB. Okay na? So ఇది D అనుకోండి. OD is radius of the smaller circle. OD radius కాబట్టి మొత్తం OC కూడా ఎంత ఉంటుంది? 4 ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ దీస్ 2 సర్కిల్స్? 6 - 4. నేను ఆల్రెడీ ఇంటర్నల్లీ టచింగ్ సర్కిల్స్ లో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఏం చెప్పామమ్మా? R1 - R2, ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియస్.
సో 6 minus 4 2. కానీ ఓసి ఎంత 4 అని చెప్తున్నాడు బికాస్ రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్. సో 4 minus 2 that is equal to 2 is the distance between O dash and C. And O dash A అనేది ఏంటమ్మా? O dash A. O dash A is nothing but radius of the bigger circle, that is 6. AC. ఇప్పుడు చూడండి, ఇది చిన్న సర్కిల్ కి టాంజెంట్ అయినప్పటికీ పెద్ద సర్కిల్ కి కాదు, అవునా? పెద్ద సర్కిల్ రేడియస్ ఎంత? O dash AC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యింది. అండ్ O dash AC, it is C and it is D. And AC and BC are equal because perpendicular drawn from the center to the chord bisects the chord. Yes. సో కాబట్టి నాకు ఏసీ తెలిసింది అనుకోండి, దానికి డబుల్ చేస్తే నాకు ఏబీ వస్తుంది. ఓకే, ఇది ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం, ఇది 2, ఇది 6. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 6 square minus 2 square. 36 minus 4 అంటే 32. 32 under root means 16 2. So that is 4 root 2. It is 4 root 2. Yes, కాదు, 36. 36లో 4 తీస్తే 32 సరిపోయింది. ఓకే, బట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఏబి? దట్ ఈస్ 2 times of x, 8 root 2. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 8 root 2 centimeters is the correct answer. కానీ ఎక్కడైనా 8 root 2 ఉందా? లేదు. 8 root 2, root 2 అంటే 1.414 into 8. 4 32, 8 3 11.2. సో 11.2 is the length of the longest chord. 11.2 ఆప్షన్ లేదంటే మీకు ఇది 7.2 కాదు, ఇది 11.2. సారీ, 11.2 centimeters is the correct answer. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఉన్నాయి, కరెక్ట్, మిగతాదంతా సేమ్. 11.2 centimeters is the correct answer. 11.2 or 11.3 approximate. ఓకేనా? నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఇన్ దిస్ వే. ప్రొసీజర్ మాత్రం ఇదే కరెక్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, PQ equal to 6. PQ is nothing but length of the direct common tangent for the two touching circles, externally each other touching circles. Okay, so దీని length ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. And you have to find out the area of the shaded region. ఈ region shaded region area find out చేయాలి. Okay, so ఇక్కడ PQ length, what is the formula for length of the direct common tangent in externally touch each other circles? 2 times of R1 R2. It is given as 6. So అంటే ఏం చెప్పొచ్చు మనం? 2 1s 2 3s. So what is the value of R1 R2? It is a 9. 3 square is a 9. ఇది మనకి ఇచ్చినట్టు ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం చూడండి. సో లెట్స్ సీ. సో ఇక్కడ ఏం లేదు మనకి, the total diameter of the bigger circle is nothing but R1 plus R2 into 2. అంతేనా? ఇది R1 కాబట్టి ఇది R1, ఇది R2 కాబట్టి ఇది R2. సో అంటే మొత్తం పెద్ద సర్కిల్ ఇదంతా ఉంది కదా, ఈ సెమీ సర్కిల్ యొక్క డయామీటర్ ఏమవుతుందమ్మా? R1 plus R1 plus R2 plus R2. That is 2 times of R1 plus R2 is the diameter. So what is the radius? By 2. So what is the radius of the bigger circle or outer circle? R1 plus R2. అంటే ఇప్పుడు మీకు ఈ రీజియన్ కావాలి అంటే ఏం చేయాలి మనం? ఈ టోటల్ బిగ్గర్ సర్కిల్ యొక్క సెమీ సర్కిల్, బిగ్గర్ సర్కిల్ యొక్క సెమీ సర్కిల్ నుంచి ఈ 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి తీసేయాలి. ఇవి ఈ సెమీ సర్కిల్స్ తీసేయాలి. ఆ 2 సెమీ సర్కిల్స్ యొక్క రేడియస్ ఎంత? R1 R2. ఓకేనా? అర్థం అవుతుందా? అంటే ఈ పెద్ద సర్కిల్ సెమీ సర్కిల్ నుంచి ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఈ 2 సెమీ సర్కిల్స్ కనుక నేను తీసేస్తే నాకు అప్పుడు ఈ పోర్షన్ అంతా వచ్చేస్తుంది. అర్థమవుతుందా మీకు? సో దిస్ మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, విల్ గెట్ దిస్ అండ్ దిస్, ఈ పోర్షన్ వస్తుంది. ఎస్. సో వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ బిగ్గర్ సర్కిల్? R1 ప్లస్ R2. ఈ 2 సెమీ సర్కిల్స్ రేడియస్ ఏంటి? R1 R2. ఇప్పుడు చెప్పండి, ఈ సెమీ సర్కిల్ యొక్క ఏరియా అవుతుంది π/2 ఇంటూ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. అంతేనా? బేసిక్గా πr²/2 కదా, సో πr²/2 మైనస్ వీటి ఏమవుతాయి? ఒకటేమో πr1²/2 ఏరియా ఆఫ్ దిస్ సెమీ సర్కిల్, అండ్ వాట్ అబౌట్ ఏరియా ఆఫ్ దిస్ సెమీ సర్కిల్? πr2²/2. ఈ మొత్తాన్ని మనం దీని నుంచి తీసేయాలి. ఓకేనా? అప్పుడు ఎంత వస్తుంది చూడండి, π/2. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a², దట్ ఈస్ π/2 R1² ప్లస్ R2² ప్లస్ 2ab, దట్ ఈస్ 2R1 R2 మైనస్ πr1²/2 మైనస్ π/2 R2², మైనస్ అప్లై చేశారు రెండింటికి. ఓకే,
సో ఏమవుతున్నప్పుడు pi by 2 r1 square, pi by 2 r1 square, pi by 2 r2 square, pi by 2 r2 square cancel, and pi by 2 into 2, that is 2 cancel, pi into r1 r2, that is the final answer. Can r1 r2 in the end వచ్చింది మనకి 9, so 9 into pi, 9 pi is the correct answer. That's it. So simple logic ikkada. So what is the answer? Sorry. So what is the answer? 9 pi is the exact answer. I hope all of you clear. So this is one of the important model in shaded regions అన్నమాట. ఓకేనా, కానీ మీకు ఇక్కడ షేడెడ్ రీజన్స్ అని మనం పర్టికులర్గా చెప్పుకోవచ్చు, బట్ మీకు ఇక్కడ ఒక ఐడియా కోసం ఇది చెప్తున్నాను. బట్ ఇప్పుడు ఇలాంటి మోడల్ సేమ్ ప్రాబ్లమే కానీ వాల్యూస్ వేరే ఇస్తాడు. నేను మీకు ఆ వాల్యూస్ ఇస్తాను అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్ ఆర్ మెసేజ్ మీ టు మై వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీ ఆన్సర్ని. సపోజ్ మీరు రాకపోయినా, మీకు అది రాకపోతే రాలేదని నాకు మెసేజ్ చేసినా మీకు చెప్తాను. బట్ మై ఇంటెన్షన్ ఈజ్ టు సాల్వ్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ అంతా ఇది వీడిచ్చినట్టే ఉంటుంది. ఓకేనా, లెట్స్ సీ. డయాగ్రామ్ అంతా సేమ్. PQ లెంత్ ఇక్కడ ఇవ్వడం అనమాట. ఏం చేస్తారంటే AC is the diameter of the bigger circle and the two circles diameters are AB and BC. Or the two circles are externally touch each other circles intersecting at point B. అలా అయినా ఇవ్వచ్చు. అండ్ ద లెంత్ ఆఫ్ BC చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇక్కడ ఈ వాల్యూస్ ఇస్తున్నాను కదా, వాటిని చాలా జాగ్రత్తగా చూడండి. ద లెంత్ ఆఫ్ BC is equal to 6 centimeters and the length of BP, what is P here? P is a point on the bigger circle. Okay, BP equal to 6 root 3 centimeters. 6 root 3 centimeters. Then what is the area of the shaded region? క్వశ్చన్ సేమ్, ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ మార్చట్లేదు, కానీ మీకు నేను ఏం ఇవ్వట్లేదు, PQ ఇవ్వట్లేదు. BC, that is the diameter of the inner circle, sorry, a smaller circle, and the length of BP, where P is the point on the circumference of the bigger circle, outer circle. Then what is the area of the shaded region? Please find out this value. Okay, రాకపోతే నాకు మెసేజ్ చేయండి, I'll tell you solution. Okay, now I'll go to the next one, that is 6th. Two circles touch each other at E. AB is a tangent to one circle at E. So AB is a tangent, okay, at E, and secant to another circle. Where a circle, if at the circle is secant because it touches the 2 points. Okay, and if angle ABD, it is angle ABD is 15 degrees and BCA means this angle BCA is 55 degrees. Then find angle ADE. ఇవన్నీ angles అమ్మా. angle ADE అంటే ఇది, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ యాంగిల్ అండ్ ద ఆప్షన్స్ ఆర్ 50 degrees, 55 degrees, 45 degrees and none of the above. సో మనకి సర్కిల్స్ ఏంటి, ఎక్స్టర్నల్లీ టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్ బికాస్ దే ఇంటర్సెక్టెడ్ ఓన్లీ 1 point. సో మనకి ప్రాపర్టీస్ అన్ని నేను చెప్పాను పేర్ ఆఫ్ సర్కిల్స్ లో, కానీ ఎక్కడైనా కూడా యాంగిల్స్ కి సంబంధించి చెప్పానా, చెప్పలేదు. లెంత్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ కానీ లేకపోతే అంటే డిస్టెన్స్ కి సంబంధించి లెన్స్ ఇచ్చినప్పుడు చాలా ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాం, కానీ ఇలాంటిది అయితే చెప్పలేదు. అవునా, ఇదేమి ఇంపార్టెంట్ మోడల్ అయితే కాదు, కానీ మనకి తెలిసిన ప్రాపర్టీస్ ని అప్లై చేయాలి అంతే, అంతకు మించి. అయితే ఎలా అప్లై చేయాలో చూడండి. లెట్స్ సీ. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇట్ ఈస్ A and it is B and it is C and it is D. This is given as 55 and it is 15. Okay, for suppose you have, it is E. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే I have to draw the transverse common tangent passing through E. E నుంచి పాస్ అవుతున్న ఒక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఇలా డ్రా చేస్తాను. ఓకేనా, దట్ ఈస్ ద గ్రీన్ లైన్. ఈ నుంచి పాస్ అయితే ఒకటే ఉంటుంది కదా ఎక్స్టర్నల్ టచ్ ఈచ్ సర్కిల్స్ లో. ఓకే, నేను అది డ్రా చేశాను. ADE మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఇట్ ఎస్ థీటా చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ టాంజెంట్ అనేది ఏబిని ఒక P దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం మన కోసం. ఇప్పుడు మీరు ఈ 2 సర్కిల్స్ ని నేను ఇండివిజువల్ గా మళ్ళీ డ్రా చేస్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ సర్కిల్ అండ్ PE is the tangent at a point of contact E and it is P, and AE is the chord.
A or A is chord. అవునా? So the angle made by this chord in its alternate segment, that is angle ADE theta, అంటే ఇది కూడా theta నా కాదా? అవునా కదా? Because angle between the tangent and the chord is equal to the angle made by this chord in its alternate segment. సో కాబట్టి ఇది ఎంత ఉంటుంది? theta. ఈ theta అయితే theta. ఓకే, అలానే ఇప్పుడు సెకండ్ సర్కిల్ చూడండి. there is a second circle and EP is the tangent, okay, and EB is the chord. So the inscribed angle or the angle made by this chord in its alternate segment is given as 55 degrees. So which should be equal to the angle between the chord EB and the tangent EP. So ఇది 55 ఇచ్చాడంటే ఇది కూడా 55 అవుతుంది. అయిపోయింది. అర్థమైందా మీకు? సో క్లియర్గా వినండి. ఇది 55 అయితే ఇది 55, ఇది తీటా అయితే ఇది తీటా. ఇంకా మీరు ఏంకైనా చేయాలా? అయిపోయినట్టే చాలా వరకు. సో హౌ డు యూ ఫైండ్ అవుట్ వాల్యూ ఆఫ్ తీటా? సో ఇప్పుడు మనం చేయాల్సింది చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఇది తీటా అయితే 1 మినిట్. మీకు ఇక్కడ P అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి PA అనేది టాంజెంట్, PE అనేది టాంజెంట్. ఎస్, సో ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్. సో PA PE అనేవి ఈక్వల్. సో PA PE ఈక్వల్ అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ యాంగిల్ ఇస్ తీటా, సో ఇట్ ఈస్ ఆల్సో తీటా. ఇది కూడా ఎంత అవుతుంది? అప్పుడు తీటానే అవుతుంది. ఇంకేమైపోయింది? 15 theta and 55 plus theta are the internal angles of the triangle ABE. So definitely sum of the internal angles in a triangle are 180 degrees. So theta plus 15 plus theta plus 55 is equal to 180 degrees. So 2 theta equal to 180 minus 50 plus 10, 60, 70, that is 110 degrees. So what is the value of theta? 55 degrees. What is the value of theta? 55 degrees. So answer ఎంత వచ్చింది? 55. అయిపోయింది. డోంట్ బై హర్ట్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇదే ప్రాబ్లం అనుసరించుకొని మైండ్లో పెట్టుకొని ఇక్కడ యాంగిల్ 55 ఉంది కాబట్టి ఇక్కడ 55 వచ్చింది అని మాత్రం అనుకోవద్దు. చాలా రాంగ్ స్టెప్. అర్థమవుతుందా? ఇక్కడ 55 ఉంది కాబట్టి ఇక్కడ 55 రాలేదు. ఇక్కడ ప్రాబ్లంలో ఆటోమేటిక్గా ఆ క్యాలిక్యులేషన్స్ చేయడం వల్ల 55 వచ్చింది. రేపు పొద్దున ఇది 20, ఇదేమో సమ్ 70 ఎంతో ఇచ్చాడు అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, అప్పుడు ఇది కూడా 70 పెట్టేశారు అనుకోండి, తప్పు. అది 70 రాదు. అది అప్పుడు ఎంత వస్తుంది మనకి? theta plus 70 plus 20 equal to 180 means theta equal to 45 వస్తుంది. అంతేగాని 70 రాదు అక్కడ. ఓకేనా? సో ఇక్కడ నేను అప్లై చేసిన ప్రాపర్టీ ఏంటి? యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ కార్డ్, దట్ ఈస్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. సార్ అది అప్లై చేయాలని మాకు ఎలా తెలుస్తుంది? ఇది ఖచ్చితంగా మీ అందరికీ వచ్చే డౌట్. ఫస్ట్ డౌట్ ఏంటంటే మీరైతే ఇప్పుడు చేశారు, మాకు ఇప్పుడు ఎగ్జామ్లో ఇది మాకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం యాంగిల్స్కి సంబంధించి చెప్పలేదు. ప్రాపర్టీస్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద పేర్ ఆఫ్ సర్కిల్స్లో చెప్పేవి. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంత్, లేకపోతే కొన్ని దగ్గర యాంగిల్స్ చెప్పాం. ఓకే, కానీ ఇక్కడ మోడల్ అంతా యాంగిల్స్లోనే ఉంది, ఎక్కడ ఈ వాల్యూ ఏది ఇవ్వలేదు. తర్వాత మీకు యాంగిల్స్ చెప్తూ, యాంగిల్స్ ఇస్తూ ఒకటేమో టాంజెంట్ అని చెప్తున్నాడు, ఇంకొకటేమో సీకెంట్ అని చెప్తున్నాడు. సో టాంజెంట్ కి సీకెంట్ కి సంబంధించి మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా యాంగిల్స్ మీద? ఉంటే అవి చేయండి. లేదు, ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ సర్కిల్స్ బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. అది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకేనా? యాంగిల్స్ కనబడ్డాయి అంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అప్లై చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్స్ కనబడ్డాయి, తర్వాత ఇక్కడ టాంజెంట్, ఇక్కడ కార్డు ఉంది, ఇక్కడ అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను అప్లై చేశాను అనుకోండి, ఖచ్చితంగా నాకు ఇంకొకటి తెలియాలి కాబట్టి నేను ఇంకొక టాంజెంట్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ తీటా డ్రా చేశాను అనుకోండి, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ కార్డ్. ఇది తీటా అయితే ఇది తీటా అయిపోతుంది, బికాస్ దిస్ ఇస్ ద టాంజెంట్ అండ్ ద కార్డ్. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్ అండ్ ద కార్డ్ ఇస్ తీటా, దెన్ ఇట్ ఈస్ ఆల్సో తీటా. కానీ నేను అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమైనా చెప్పగలను? ఇక్కడ యాంగిల్ ఏం చెప్పలేను. దాని గురించి నేను ఇంకొక టాంజెంట్ రాసేసాను అంతే. అర్థమవుతుందా మీకు? ఓకేనా? Now I'll go to the next one, that is 7th.
two circles of equal radius are touch each other as shown in the figure. A square of side A is placed between the two circles. One side of the square is on direct common tangent of both circles. Find R by A. What is the radius of the circles? R. So we already discussed this. ఇది ఆల్రెడీ మనం చెప్పాం లేదా, పేర్ ఆఫ్ సర్కిల్స్ లో ఎక్స్టర్నల్లీ టచ్ యూజర్ సర్కిల్స్ లో విత్ ప్రూఫ్ నేను చెప్పాను. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ బై ఏ? ఇట్ ఈస్ 5/2. ఐ టోల్డ్ యూ వెన్ ఆర్ ఈస్ 5 parts, ఏ ఈస్ 2 parts. సో ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఓకే, దట్ ఈస్ పేర్ ఆఫ్ సర్కిల్స్ లో సెకండ్ టాంజెన్షియల్ సర్కిల్స్ లో చెప్పాం. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇలాంటి మోడల్స్ మనం ఎన్నో చెప్పుకున్నాం, మొత్తం పేర్ ఆఫ్ సర్కిల్స్, టాంజెంట్స్ అన్నిటిలో కూడా. సో దిస్ ఈస్ సమ్ వాట్ డెమో వీడియో ఫర్ ద పీపుల్ ఆర్ ఫర్ ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు నో ద సర్కిల్స్ కోర్స్. సర్కిల్స్ కోర్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే వాళ్ళ గురించి ఇది నేను ఇచ్చిన ఒక డెమో వీడియో టైప్. సో దీంట్లో నేను 7 questions చెప్పినప్పటికీ కూడా దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. సో నో వన్ విల్ కవర్ దీస్ టైప్ ఆఫ్ మోడల్స్. సో ఇలాంటి మోడల్స్ అనేవి అప్కమింగ్ CGL Tier 2 ఆర్ SI అండ్ కానిస్టేబుల్స్లో వచ్చే మోడల్స్ అన్నమాట ఇవి. కాబట్టి ఇలాంటి మోడల్స్ తర్వాత మీకు ప్రాపర్టీస్, ఎవరు చెప్పలేనటువంటి ప్రాపర్టీస్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ 22 hours, 22 hours కన్నా ఇంకా ఎక్కువ టైమే నేను సర్కిల్స్ మీద చెప్పడం జరిగింది. అండ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్సో 230 to 250 ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరికైతే సర్కిల్స్ అనేది డౌట్ ఉందో ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోండి. అండ్ స్టిల్ యూ కెన్ టేక్ ద కోర్స్ అండ్ ఆల్ ఆర్ ద రికార్డెడ్ క్లాసెస్ లైక్ దిస్. సో ఆడియో ప్రాబ్లం ఏది ఉండదు, అంతా కూడా క్లియర్గా ఉంటుంది మీకు, నో డౌట్ ఎట్ ఆల్. యూ కెన్ వాచ్ దెమ్ ఫర్ లైఫ్ టైం. మీరు మీ లైఫ్లో ఎప్పటి వరకు మీరు ఎగ్జామ్స్ క్రాక్ చేసే వరకు చూసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ద కోర్స్ ఫీజ్ ఆల్సో వెరీ వెరీ లెస్. సో యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ వాచ్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ టైం, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్కి చాలా నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో క్లాస్ నోట్స్ విత్ ఆల్సో ప్రాబ్లమ్స్ అనమాట. సో మీరు డైరెక్ట్గా అవి instamojo.com అనే దాని నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. instamojo.com అండ్ GMPKumar16. ఓకే, /GMPKumar16 కొడితే మీకు టోటల్గా మీకు నేను ఏవైతే నోట్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు వస్తాయి. లైక్ చూడండి ఏవే వస్తాయో, లైక్ quadrilaterals and polygons, circles class notes, inscribing figures and inscribing figures for problems, questions, and circles questions, quadrilaterals and polygons questions. అంతేకాకుండా మీకు ట్రయాంగిల్స్ క్లాస్ నోట్స్, ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్, ఆల్జీబ్రా కాన్సెప్ట్, ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్, ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, మ్యాట్రిసెస్, స్టాటిస్టిక్స్, అలానే DAO మెయిన్స్ ఎవరైనా ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వాళ్ళకి DAO ఎగ్జామ్స్, అలానే APPSC ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఆస్పిరెంట్స్ కూడాను APPSC ప్రీవియస్ క్వశ్చన్స్ కంపైలేషన్ టాపిక్ వైజ్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 580 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో దొరుకుతున్నాయి. ఓకే, సో జామెట్రీ అండ్ మెన్సురేషన్కి మీకు ఏవైతే ముందు క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్గా కీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ కీ మాత్రమే దీంట్లో ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, అలానే మెన్సురేషన్ 2D 3D క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో మీకు అన్నీ దొరుకుతాయి. బట్ దీస్ ఆర్ పర్చేస్డ్, యూ హ్యావ్ టు పర్చేజ్, మీరు పెయిడ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో ఫర్ అర్థమెటిక్ టాపిక్స్ ఐ హ్యావ్ వన్ బ్లాగ్ iasmathematics.blogspot.com. సో ఇది మీరు కనుక మీరు టైప్ చేయగానే మీకు అన్ని కూడా అర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ లైక్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, ఆల్ ఆర్ సమ్ డిఫికల్ట్ మోడల్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు CGL Tier 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, నెక్స్ట్ ఆప్టిట్యూడ్ బేస్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ బ్యాంకింగ్ వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ క్లిక్ హియర్ అనేది కనుక మీరు కొట్టగానే మీకు ఒక PDF అనేది వస్తుంది. ఇన్ దట్ PDF యూ హ్యావ్, లెట్స్ సీ ఒకసారి చూద్దాం మనం. సో క్లిక్ హియర్, యూ విల్ గెట్ ఎ న్యూ పేజ్ ఇన్ విచ్ ఆల్ ద టాపిక్స్ అంటే టైం, స్పీడ్, డిస్టెన్స్ లో మీకు సంబంధించిన వీ హ్యావ్ ఏ క్వశ్చన్ అండ్ ఆల్సో ఆన్సర్ ఫర్ దట్ విత్ సొల్యూషన్. హౌ మెనీ మెథడ్స్ వీ కెన్ సాల్వ్ ఇట్, అన్ని మెథడ్స్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలానే మనకి ప్రతి టాపిక్ కూడా లైక్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్స్, ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, పర్సెంటేజెస్, మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, averages, number system, pipes and system, time and work, compound interest, simple interest,
ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ బ్లాగ్లో ఫ్రీగా దొరుకుతుంది. సో అర్థమెటిక్ మీకు ఈ మోడల్స్ అనేవి చూస్తే ఈవెన్ యూ విల్ గెట్ మోర్ స్కోర్ ఇన్ CGL టైప్ 2. ఓకే, సో యాప్టిట్యూడ్ బేస్డ్ అంటే అర్థమెటిక్ బేస్డ్ ఎగ్జామ్ ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా మీకు ఈ క్వశ్చన్స్ అనేవి సరిపోతాయి. విత్ సొల్యూషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఆల్ ఆర్ ఫర్ ఫ్రీ. బట్ ఫర్ ప్యూర్ మ్యాథ్స్ యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్ దెన్ ప్లీజ్ మెసేజ్ టు మై నెంబర్. మై నెంబర్ ఈజ్ 9490882754. దిస్ ఈజ్ మై నెంబర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ చేయండి. మీకు ఈ పీడిఎఫ్స్ కావాలన్నా కూడా ఏదైనా కూడాను మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో నౌ గెట్ బ్యాక్ టు ది క్లాస్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద బెస్ట్. జై హింద్.